హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వీకెండ్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం. సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా వీకెండ్ ఉంటుందేమో కానీ మనకు మాత్రం వీకెండ్ లేదు, మిడిల్ లేదు, స్టార్టింగ్ లేదు, ఎప్పుడు ఒకటే. వీకెండ్లో మనకు ఏమేమి మిగిలినాయి, కూరగాయలన్నీ కట్ చేసుకోవాలా. నాకైతే సొరకాయ మిగిలింది, వంకాయ మిగిలింది, మామిడికాయ మిగిలింది. ఈ 3 కట్ చేసుకున్నాను. బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి మనం కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నీ వేసి పసుపు ఉప్పు వేసి 2 నిమిషాలు మూత పెట్టాలి. ఆ 2 నిమిషాల తర్వాత దాంట్లో కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి వేసి మూత పెట్టాలి. చింతపండు ఇప్పుడే వేస్తే వెజిటబుల్స్ ఉడికేది కష్టం కాబట్టి తర్వాత లాస్ట్లో వేసుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత దాన్ని ఒకసారి తీసి చూసి కూరగాయలు ఉడికిపోయింట్లే దాంట్లో మనము ముందుగా ఉడకబెట్టుకొని ఎనిపి పెట్టుకున్నటువంటి పప్పుని, చింతపండుని వేసి మళ్ళా కొద్దిగా ఉప్పు, కారం పొడి చెక్ చేసుకొని మూత పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకున్నటువంటి దాన్ని వేసి మిక్స్ చేసుకొని దించేయాలి. సర్వ్ చేసుకొని టేస్ట్ చూడాలి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా వీకెండ్స్లో ఇలాంటి రెసిపీసే ట్రై చేస్తారా? అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం వీకెండ్ సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి చూద్దాం. సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా వీకెండ్ ఉంటుందేమో కానీ మనకు మాత్రం వీకెండ్ లేదు, మిడిల్ లేదు, స్టార్టింగ్ లేదు, ఎప్పుడు ఒకటే. వీకెండ్లో మనకు ఏమేమి మిగిలినాయి, కూరగాయలన్నీ కట్ చేసుకోవాలా. నాకైతే సొరకాయ మిగిలింది, వంకాయ మిగిలింది, మామిడికాయ మిగిలింది. ఈ 3 కట్ చేసుకున్నాను. బాండ్లీ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేసి మనం కట్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నీ వేసి పసుపు ఉప్పు వేసి 2 నిమిషాలు మూత పెట్టాలి. ఆ 2 నిమిషాల తర్వాత దాంట్లో కొద్దిగా కారం పొడి, ధనియాల పొడి వేసి మూత పెట్టాలి. చింతపండు ఇప్పుడే వేస్తే వెజిటబుల్స్ ఉడికేది కష్టం కాబట్టి తర్వాత లాస్ట్లో వేసుకుందాం. ఇలా ఒక 10 మినిట్స్ మూత పెట్టేసిన తర్వాత దాన్ని ఒకసారి తీసి చూసి కూరగాయలు ఉడికిపోయింట్లే దాంట్లో మనము ముందుగా ఉడకబెట్టుకొని ఎనిపి పెట్టుకున్నటువంటి పప్పుని, చింతపండుని వేసి మళ్ళా కొద్దిగా ఉప్పు, కారం పొడి చెక్ చేసుకొని మూత పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఆవాలు, మెంతులు వేయించి పొడి చేసుకున్నటువంటి దాన్ని వేసి మిక్స్ చేసుకొని దించేయాలి. సర్వ్ చేసుకొని టేస్ట్ చూడాలి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా వీకెండ్స్లో ఇలాంటి రెసిపీసే ట్రై చేస్తారా? అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.